కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని సజ్జల అన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు సంక్షేమ పథకాలు ఆపలేదని సజ్జల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం విజయవంతమైంది అని సజ్జల అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కూటమి పేరుతో 3 పార్టీలను కూడగట్టుకొని ఎలాగో అమలు చేయనని ముందే తెలిసిన హామీలను హోరెత్తించి ఇంకా అన్ని రకాలుగా అన్ని శక్తులు కూడగట్టుకొని అందరినీ ఏకం చేసుకొని ప్రజలను మోసం చేసి అని ఎందుకంటున్నానంటే అప్పటికే మోసం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ఇచ్చిన హామీలను బట్టే అర్థమవుతుంది. ఆ భ్రమలో ప్రజలు ఈరోజు ఓటు వేస్తే ఆ పార్టీల 3 పార్టీల కూటమి గెలిచిన రోజు స్పోర్ట్ లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ కేవలం 3 ఏళ్లలో నెట్ 3 ఏళ్ళు, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అనేది వైఎస్ఆర్సీపీది. ఆ రోజు ఇంకా అన్ని రకాలుగా అన్ని శక్తులు కూడగట్టుకొని అందరినీ ఏకం చేసుకొని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది అని సజ్జల అన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు సంక్షేమ పథకాలు ఆపలేదని సజ్జల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం విజయవంతమైంది అని సజ్జల అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సజ్జల